యువనేత నారా లోకేష్ అనే సౌండ్ మహానాడుపై అంచనాలు పెంచేస్తోంది. లోకేష్ తీసుకునే నిర్ణయాలు రాబోయే రోజుల్లో పార్టీ భవిష్యత్ తరాలకు చాలా ఉపయోగపడుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడిచింది. ఇప్పుడు మహానాడులో లోకేష్ ప్రమోషన్ పై గట్టిగానే చర్చ నడిచేలా ఉంది. డిప్యూటీ సీఎం పదవి కూడా వస్తుందని నేతలు భావిస్తున్నారు. మహానాడుకు సమయం దగ్గర పడింది. కేవలం 3-4 రోజులు మాత్రమే సమయం ఉంది. ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి? చాలా వరకు వేదికలు ఏర్పాటు చేసినట్టున్నారు. దీని మీద కొద్ది క్లారిటీ ఇవ్వండి. బ్రహ్మాండంగా ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. విశాలమైన స్థలం, 100 ఎకరాలు 110 ఎకరాలు ఉంది స్థలము, ప్లెయిన్ ల్యాండ్. అదేవిధంగా పెద్ద రింగ్ రోడ్డు, 4 లేన్ రింగ్ రోడ్డు, పార్కింగ్ కూడా చాలా సౌకర్యవంతమైన పార్కింగ్, ఎక్కడ ట్రాఫిక్ జాములు కాకుండా బ్రహ్మాండమైన అనుకూలమైన వాతావరణం, అనుకూలమైన జిల్లా, అనుకూలమైన ప్రాంతం. గతంలో మహానాడు హైదరాబాదు, విశాఖపట్నాలు వదిలేస్తే ఇంకా రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇంత మంచి గ్రౌండ్, ఇంత మంచి ప్లేసు, అనుకూలంగా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా కూడా దొరకదు. అంత మంచి ప్లేస్ సెలెక్ట్ చేశాం. కడప నగరంలో, రాయలసీమలో మధ్యలో ఉంది కడప. రాయలసీమ ప్రజల గౌరవార్థం, కడప ప్రజల గౌరవార్థం ఎన్నికల్లో గెలిపించినారు కాబట్టి ప్రజలు వాళ్ళ గౌరవార్థమే ఈ మహానాడుని ఇక్కడ బ్రహ్మాండంగా ఏర్పాటు చేశాం. సార్, మహానాడు అంటేనే మొదటగా గుర్తొచ్చేది పదవుల జాతర. ఈసారి మహానాడులో కొత్త సంస్కరణలు, అలాగే పార్టీ దిశానిర్దేశం కూడా చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా మైదుకూరులో సీఎం సమక్షంలో మొట్టమొదటిసారి డిప్యూటీ సీఎంగా లోకేష్ని చేయాలని చెప్పి ఒక డిమాండ్ మీరు వినిపించారు. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కూడా జరిగింది. ఈసారి ఏమైనా మహానాడులో లోకేష్ బాబుకు ప్రమోషన్ ఏమన్నా అడగబోయే అవకాశం? మీరు తెలంగాణలో చూసింటారు, కేసీఆర్ గారు అధ్యక్షుడైతే అక్కడ కేటీఆర్ గారు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. అంటే పార్టీకి 3వ తరం నేత నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత యువతకు ఒక భరోసా, యువతకు ఒక ధైర్యము, భవిష్యత్తుకు ఒక ధైర్యం ఇవ్వాలంటే పార్టీలో, అంటే నేను మాట్లాడితే దాన్ని రకరకాలుగా విమర్శ తీసుకుంటారేమో కానీ అయినా చెప్తున్నా, లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది పార్టీలో. అది ముఖ్యమంత్రి గారు దాన్ని సానుకూలంగా తీసుకొని, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, వర్క్ లోడ్ ఎక్కువగా ఉంది. ఈ సందర్భంలో ఈ మహానాడులో కడపలో ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్గా అనౌన్స్ చేస్తే బాగుంటుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. దీన్ని రాజకీయ కోణాల్లో చూసి రకరకాలుగా తీసుకుపోతే ఇది మా పార్టీకి సంబంధించిన స్వవిషయం, ఇవి ఎవరికి సంబంధించింది కాదు. నా వ్యక్తిగత అభిప్రాయం అయితే స్పష్టంగా చెప్పిన, నాకు అవకాశం ఇస్తే సభా వేదిక మీదే ఈ విషయం చెప్తాను. సార్, రాయలసీమకు తలమానికమైనటువంటి స్టీల్ ప్లాంట్ విషయం మీద ఏమన్నా కొద్దిగా చంద్రబాబు దగ్గరికి తీసుకెళ్లే అవకాశం ఉంది? ఎందుకంటే చాలాసార్లు ఇప్పటికే అనౌన్స్మెంట్ల దగ్గరకు వచ్చి ఆగిపోయింది. గతంలో చాలా ప్రభుత్వాలు మారినప్పుడు కూడా రాయలసీమ వ్యాప్తంగా ఉన్నటువంటి జనాలకు చాలా ఉపయోగపడే అంశం. దీని మీద ఏమన్నా మీకు ఆల్రెడీ ఆ విషయం తెలుసో తెలియదు నాకు తెలియదు, కానీ ఆల్రెడీ జిందాల్ వాళ్ళు గతంలో భూమి పూజ చేశారు. వాళ్ళనే ముఖ్యమంత్రి గారు పిలిచి మాట్లాడారు, గోహెడ్ అని చెప్పారు. జిందాల్ వాళ్ళు స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి కూడా సన్నాహాలు చేస్తున్నారు. ఆ స్టీల్ ఫ్యాక్టరీ ముందుకు పోతుంది, దాంట్లో ఏం అనుమానం లేదు. పనులు మొదలైన తర్వాత ముఖ్యమంత్రి గారు పర్యవేక్షణకు వస్తానని కూడా చెప్పారు. కాబట్టి స్టీల్ ప్లాంట్ ఈ 3-4 సంవత్సరాల నిర్మాణం పూర్తవుతుంది.